అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం అన్ని మాయ మాటలు, బూటకం మాటలు, పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు ఆడుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, మనీ ఇవ్వలేదు. మాకంతా తెలుసు. నిరుద్యోగులు కూడా అంతా తెలుసు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, అన్ని స్థాయిలో కూడా నిరుద్యోగులు కూడా ఆవేశంతో ఉన్నారు. ఇలా అన్న ఒక పిలుపునియండి, మేము వస్తాం, మా సొంత ఛార్జీలు పెట్టుకుని వస్తామన్నా అంటే కూడా, మేము మొన్న కూడా 21కో 22 ప్రోగ్రాం పెట్టుకుందామంటే కూడా పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. మీరు ఫిబ్రవరి 4th పెట్టుకుని అంటే ఫిబ్రవరి 4th మహాధర్నాకు సిద్ధమవుతున్నాం. ఊళ్ళలో ఉన్న, గ్రామ స్థాయిలో ఉన్న అందరు నిరుద్యోగులు కదలి రావాలి. ఇది నా ఒక్క ప్రోగ్రాం కాదు, నా ఇంటి ప్రోగ్రాం కాదు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ మంచిగా దేశాలు, దావోసులు అన్నీ తిరుగుతున్నారు. మనమేమో ఖాళీ కడుపులతో, ఖాళీ జేబులతో అశోనర్లో తిరుగుతున్నాం. మనకు ఉద్యోగాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. యాడిపోయిన 2 లక్షల ఉద్యోగాలు? ఇలా కూడా బొగ్గు కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ, మా తమ్ముడికి వాటర్ లేదు వాడు మాట్లాడతాడు, మా తమ్ముడికి సుషి కంపెనీ రాలేదు వాడు మాట్లాడతాడు. అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ దొంగలే. అందరూ వాళ్ళ కుటుంబాల కోసమే మాట్లాడుతున్నారు. మన కోసం మాట్లాడే నాదుడు ఎవ్వడు కూడా ఉండడు. కాబట్టి మన కోసము మనమే ఫైట్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 4వ తారీఖున పెద్ద మహాధర్నా రాష్ట్రంలో అప్పుడెప్పుడో చేసినాం. ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో 1969లో 52లో అంత ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు కనుక అలాంటి తరహా ఉద్యమాలు చేయకపోతే మాత్రం మనకు నోటిఫికేషన్స్ రావు. అదేవిధంగా ఇలా గ్రూప్ 1లో ఏం జరిగింది అందరికీ తెలుసు. ఇలా 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బిడ్డలు అన్యాయం చేశారు. ఇలా మళ్ళీ అంటున్నారు బీసీ పిల్లలు ఎక్కువ వచ్చారు, బీసీ పిల్లలు ఎక్కడొచ్చారు? బీసీ పిల్లలకు ఎక్కడ కూడా బీసీ పిల్లలు రాలేదు. ఇలా ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో అంతా రెడ్డిలే అనుకుంటూ మాట్లాడుకుంటారు. కాబట్టి దీని మీద కూడా మనం చర్చ పెట్టాలి. కాబట్టి అందరూ కూడా ఫిబ్రవరి 4th తరలి రావాలని నిరుద్యోగుల తరపున అందరూ కూడా, ఎవరైతే అనుకున్న నిరుద్యోగ నాయకులు అందరూ అనుకుంటున్నారో వాళ్ళందరి తరపున కూడా మేము కోరుకునేది ఒకటే, ఫిబ్రవరి 4th అందరూ తరలి రావాలి. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పిస్తాము. ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇలా నియామకాల కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాల్లో దాదాపు 18 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరి దేనికి తెలంగాణ సాధించుకున్నాం అంటే మా నిరుద్యోగుల ప్రాణాలు పోగొట్టుకోవడానికా లేకుంటే దేనికోసం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంది. మరి విద్యాశాఖకు సంబంధించి ఇలా స్కూల్స్ అన్నీ మూతపడుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఖూనీ చేస్తూ ఉంది. దాంట్లో ఉద్యోగాలు నింపక డిఎస్సి ద్వారా. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లలో కూడా ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. ఏఈఓ కానీ ఏఓ పోస్టులు కానీ. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత ఎంత ఉంది ఏందనేది ప్రతి పొలం దగ్గర పోయి, ప్రతి గ్రామానికి పోయి ఇంత యూరియా అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ఉద్యోగస్తులు నియామకం చేస్తేనే ఆ యూరియా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత అవసరం ఉందని తీసుకొచ్చి చెప్పి తీసుకురావడానికి అవగాహన ఉంటుంది. కానీ అలాంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయట్లేదు. అదేవిధంగా పవర్ సెక్టార్కి సంబంధించిన కాడి ఇలా విద్యుత్ సెక్టార్లలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేక ఇలా విద్యుత్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతాను. ఈ అటవీ శాఖకు సంబంధించి ఇలా అడవులు నశించుకుంటూ పోతా ఉన్నాయి. మరి అటవీ శాఖకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తే కూడా మళ్ళీ ఇలా అటవీ శాఖను పరిరక్షించుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి సెక్టార్కి సంబంధించి ఉద్యోగాలు ఖాళీలు ఉండబట్టే ఇలా రాష్ట్రం యొక్క అస్తవ్యవస్థ ఏర్పడతా ఉంది. ఉద్యోగాలు లేక అంటే మీరు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మీరు జల్సాలకు ఏర్పాటు చేసుకొని ఇలా దేశాలు విదేశాలు తిరుగుతూ ఉన్నారు. నిధులను మొత్తం కుల్లగొట్టుకొని మీరు ఇక్కడ నుంచి మూటలు మోసి ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇలా మా నిరుద్యోగులు పొట్టగొడతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీరు చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మా నిరుద్యోగులకు తెలుసు. బరాబర్గా రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నిరుద్యోగుల మహాగర్జన నిర్వహించుకోబోతున్నాం. ఆ తర్వాత మీరు ఈ లోపు మీరు నోటిఫికేషన్ 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే మీ భర్తమని చెప్తా ఉన్నాం. ఇవాళ రాజస్థాన్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం 1 లక్ష ఉద్యోగాలతో అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిరు. ప్రతి ఏ రోజున నోటిఫికేషన్ విడుదల అవుతుంది, ఏ రోజున ఆన్లైన్ చేసుకోవాలి, ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజున రిజల్ట్ ఉంటుంది, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ప్రతిదీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అయితే ఎవరు దేనికి చదువుకోవాలో చదువుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకుండా మా నిరుద్యోగులకు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఆశ కల్పించి మా జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మాత్రం మరో తెలంగాణ ఉద్యమం రాబోతుంది. మళ్ళా 4వ తారీఖు అయిన తర్వాత అప్పటికీ మీరు చలనం కలగకపోతే తెలంగాణలో మిలియన్ మార్చ్ చేస్తాం. రోడ్డు
వ్యవస్థను మొత్తం ఎక్కడికక్కడ బంద్ చేసి ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమం లాగా నిరుద్యోగుల ఉద్యమం మేము మొదలుపెట్టబోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు మరియు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఇది సాక్షాత్తు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలలోనే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఆమోదం తెలిపిన పోస్టులు మొత్తం 5,700 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 అంటారు ఒక మినిస్టర్, ఒక 60,000 అంటారు, ఒక 80,000 అంటారు. ఇది వాస్తవానికి నిజం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు 5,700 పోస్టులు మాత్రమే. దీనికోసం మేము ప్రత్యేకంగా ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా 4వ తేదీ నాడు పెట్టడం జరిగింది. గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి ప్రతి ఒక్క నిరుద్యోగులు, యువకులు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని నేను నిరుద్యోగుల తరపున, జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.